జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ఆకాశమంత ఎత్తులో ఉంది అంటే అందులో రాజమౌళి ఎక్కించిన అతి పెద్ద నిచ్చెన ఉంది అని ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పాలి. మరి తారక్ కు రాజమౌళి ద్వారా అంత క్రేజ్ సంపాదించబెట్టిన ఆ మూవీ ఏంటి అంటే టక్కున గుర్తొచ్చే సినిమా సింహాద్రి. ఎన్టీఆర్ లోని ఫుల్ మాసిజాన్ని బయట పెట్టింది ఈ మూవీ. అందుకే దీని తర్వాత ఇతనికి మాస్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగింది. అయితే సింహాద్రి కంటే ముందుగానే ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం కూడా వచ్చింది. చెప్పాలి అంటే ఎన్టీఆర్ కు తొలి హిట్ దీని ద్వారానే వచ్చింది. అలా మ్యూజికల్ హిట్ ఆఫ్ ద ఇయర్ గా వచ్చిన ఆ సినిమా మన బాహుబలుడు ప్రభాస్ కి ఏమాత్రం నచ్చలేదట. అది ఎంత నచ్చలేదు అంటే దాని తర్వాత జక్కన ఇతనికి ఒక సినిమా ఆఫర్ చేశారట. దాన్ని ప్రభాస్ తిరస్కరించేటంత. ఈ మాటలు ఎవరో చెప్పింది కాదు, స్వయంగా ప్రభాస్ చెప్పడం జరిగింది. స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం తనకు అసలు నచ్చలేదని, అందుకే జక్కన్న ఆఫర్ ని తిరస్కరించానని. అయితే సింహాద్రి చూసిన తర్వాత పిచ్చెక్కిపోయింది. ఇంత టాలెంటెడ్ డైరెక్టర్ నా నేను రిజెక్ట్ చేసింది అని తెగ బాధపడిపోయా. ఇక ఆ తర్వాత రాజమౌళి గారు తనని అసలు పట్టించుకోరని అనుకున్నాను, మనతో సినిమా చేయరు అని ఫిక్స్ అయిపోయానని. అయితే అప్పటికే నేను కమర్షియల్ హిట్ సాధించపోయినప్పటికీ రాజమౌళి గారే స్వయంగా పిలిచి ఛత్రపతి లాంటి మాస్ హిట్ ను ఇచ్చారని చెప్పుకొచ్చారు ప్రభాస్. అయితే ప్రభాస్ కి ఆ సినిమా నచ్చకపోయిండొచ్చేమో కానీ ఇప్పటికీ టీవీలో స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం వచ్చింది అంటే దాని టీఆర్పీ రేటింగ్ ఓ లెక్కలో ఉంటుంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ఆ మొదటి చిత్రానికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో. మరి చూసారు కదా, ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.